కథాకమలం విందాం పాటిద్దాం వేదికకు స్వాగతం. ఎండలు బాగా ఉన్నాయి కదూ, టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండండి. అవసరం లేకపోతే బయటకు వెళ్ళకండి, అక్కడికి అదృష్టం. కానీ అవసరం ఉంది, తప్పనిసరిగా వెళ్ళాలి అనే వాళ్ళందరికీ కూడా బీ హైడ్రేటెడ్ అండ్ టేక్ కేర్. గాగుల్స్ పెట్టుకోండి, లేకపోతే ఒక కవర్ యువర్ సెల్ఫ్ విత్ separate white colored cotton cloth or something like that. And పిల్లలు మనందరం ఇంతకీ మెడిటేషన్ చేస్తున్నారా? కథ విన్న తర్వాత చేస్తున్నారా? సరే, అయితే ఈ వచ్చే వారం రోజులు కూడా ఎండలు బాగా ఉంటాయని వాతావరణ శాఖ ఎలాగో డిక్లేర్ చేసింది. కాబట్టి ఈ వారం రోజులు మనం 2 minutes మెడిటేషన్, ఎవరైతే ఎండలో వెళ్ళి ఆ ఎండకి ప్రభావితులవుతున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా అవ్వాలని కోరుకుని మెడిటేషన్ చేద్దాం. సరేనా? డన్. థ్యాంక్ యూ. కథాకమలం విందాం పాటిద్దాం. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. ఒక అడవిలో కుందేలు ఎలుక ఎంతో స్నేహంగా ఉండేది. కుందేలు కాస్త అహంకారి, ఎలుక కొంటె కోనంగి. అహంకారి అంటే పొగరుమాట, నాకే అన్నీ వచ్చు అనే అహంకారం కలది కుందేలు. ఎలుక కొంటె కోనంగి అంటే ప్లేఫుల్గా ఉండేది అన్నమాట. కుందేలు ఎలుక కనిపించినప్పుడల్లా నాతో సమానంగా పరిగెత్తలేవు అని ఎగతాళి చేస్తూ ఉండేది. కానీ ఎలుక అంతగా పట్టించుకునేది కాదు. స్నేహంలో ఇలాంటివి ఉండకూడదు అనే తత్వం ఎలుకది. కానీ ఒకరోజు కుందేలు ఎలుకను ఎగతాళి చేయడం మరొక ఎలుక విన్నదంట. ఈ ఎలుకకి ఇంకో ఎలుక ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ విన్నదంట. ఆ కుందేలు వెళ్ళిపోగానే ఎలుక ఫ్రెండు, నువ్వెందుకు ఆ కుందేలు ఏదంటే అది అలా పడుతున్నావు, నువ్వేమన్నా వాడు బానిసవా అందంట. లేదు లేదు, స్నేహపూర్వకంగా అంటున్నాడు అంతే అని కుందేలు ఫ్రెండ్ ఎలుక అందంట. కానీ ఎలుక ఫ్రెండ్ ఎలుక ఏమందంట, ఇలాగా కుందేలుని మనము పాఠం చెప్పకపోతే మనల్ని జీవితాంతం ఇలాగే అంటూ ఉంటారు. ఫ్రెండ్షిప్పే, పాఠమే, పాఠం చెప్దామా మరి అని అడిగిందంట ఫ్రెండ్ ఎలుక. అప్పుడు కుందేలు ఫ్రెండ్ ఎలుక సరే అని ఒప్పందానికి వచ్చిందంట. మర్నాడు కుందేలు యథాప్రకారం ఎలుకని ఏడిపించసాగింది. ఏమిటి, నువ్వు వేగంగా పెరగెత్తగలనంటావు అని విసుగ్గా అందంట ఎలుక, అంటే కుందేలు ఫ్రెండ్ ఎలుక. అయితే పందెం కాస్తావా అని అన్నది. ఎలుక, పుల్లాయి, నువ్వు గెలుస్తాననుకుంటున్నావా ఎగతాళిగా అంది కుందేలు. కుందేలు కూడా ఇలా విసుగ్గా మాట్లాడేసరికి కుందేలుకి భయం వేసేసింది ఒకేసారి. రోజు అలా ఎదురు తిరిగి మాట్లాడదు కదా ఎలుక. సరే అయితే రేపు ఉదయం ఇక్కడ నుండే పందెం మొదలు పెడదాం అని ఎలుక పౌరుషంగా చెప్పి వెళ్ళిపోయిందంట. పౌరుషం అంటే విత్ వెరీ వెయిట్తో చెప్పి వెళ్ళిపోయింది. నాతోనే పందెం కాసింది, దీనికి ఎంత పొగరు అని కుందేలు కూడా వెళ్ళిపోయింది. కుందేలుకి తన అహంకారం తనకు తెలియట్లేదు. రోజు పడుతూ ఉంది. పడి విసిగిపోయి ఒకరోజు బ్యాక్ అయ్యేసరికి తట్టుకోలేకపోయిందట. మర్నాడు ఉదయం అనుకున్నట్లే పందెం మొదలైంది. తాను గెలుస్తానన్న గర్వంతో కుందేలు ఎలుకను ముందుగా పోనిచ్చింది. ఎలుక కనుమరుగు కాగానే కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది. అంటే దానికి అహంకారం కదా, ఎలాగో నేనే గెలుస్తాను అని చెప్పి దాని ముందే వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు ఇది స్టార్ట్ అయింది. దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనపడలేదు. అంటే అంత స్పీడ్గా వెళ్ళిపోయిందని అనుకుంది. ఆశ్చర్యం, ఎలుక ముందే గమ్యం చేరి కుందేలుకు స్వాగతం పలికింది. అంటే మైల్ స్టోన్ రాగానే అక్కడ ఎలుక రెడీగా ఉంది. మళ్ళీ పందెం పెడదామా, ఓడిపోయావు కదా ఇప్పుడు అంది ఎలుక. పిల్లలు అర్థమవుతుందా వీటి 2 ఎలుకల లాజిక్ మీకు? కుందేలు సరే అని ధీమాగా ఎలుకను ముందు వెళ్ళనిచ్చింది. మర్నాడు కూడా, అంటే మళ్ళీ సెకండ్ డే కూడా ట్రయల్ వేశారు ఎవరు గెలుస్తారా అని. కొంతసేపటి తర్వాత కుందేలు పరిగెత్తింది. కానీ దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనపడలేదు. విచిత్రం, రెండోసారి కూడా ముందు ఎలుకే గమ్యాన్ని చేరుకుంది. అంటే ఎలుక ముందు పరిగెట్టినప్పుడు ఎలుకే గెలిచింది, ర్యాబిట్ ముందు వెళ్ళినప్పుడు కూడా ఎలుకే గెలిచింది. ఏంటి ఇట్లా అయిపోతుంది అని రొప్పుకుంటూ చేరి రొప్పుకుంటూ అంటే బ్రెత్లెస్గా అన్నమాట. మిత్రమా, అలసిపోయావా, మళ్ళీ పోటీకి వస్తావా అని ఎలుక, కోణంగి కదా అది, అలా హాస్యపూర్వకంగా అడిగిందంట. వీడు మాయగాడిలా ఉన్నాడు అని మనసులో అనుకుని రోషంతో అంగీకరించింది కుందేలు. ఎన్నిసార్లు పోటీ పడినా కుందేలుకు ఓటమి తప్పలేదు. అహంకారం కదా, పోనీ ఓడిపోయాను నువ్వు ఎలా గెలుస్తున్నావని అడగొచ్చు కదా, అడగకుండా దానికి అహంకారం కదా మళ్ళీ
ఒక 5-6 టైమ్స్ పెట్టుకున్నా కూడా ఎలికే గెలిచిందంట. ప్రతిసారి ఎలికే గెలిచింది. కుందేలు అలసిపోయి సిగ్గుతో పందెంలో ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అది అహంకారం ఎప్పటికైనా దిగాల్సిందే. ఆ రోజు సాయంత్రం రెండు ఎలుకలు అంటే ఫ్రెండ్ ఎలుకలు ఉన్నాయి కదా, జొన్న కంకులు తింటూ కుందేలుకు కనిపించినవి. రెండూ ఒకే పోలికలో ఉన్నాయి. అమ్మా, రెండూ ఒకే పోలికలో ఉన్నాయి. అందులో ఒక ఎలుక గర్వం పతనానికి మూలం అంది. రెండో ఎలుక అవును, కుందేలుకు చెవులు చిన్నవి కళ్ళు పెద్దవిగా ఉంటే బాగుండేది. పందెం నేను మొదలు పెడితే నేను ముగించాలని తెలుసుకోగలిగేది అని రెండు ఎలుకలు అనుకుంటూ కుందేలును వెక్కిరించాయి. కానీ కాసేపటి తర్వాత కుందేలు దగ్గరికి వెళ్ళి స్నేహపూర్వకంగా ఆడుకున్నాయి. ఇదర్రా పిల్లలు, అహంకారాన్ని భరించడం కూడా తప్పు. మన ఫ్రెండ్స్లో ఎవరన్నా అహంకారంగా ఉంటే భరించాల్సిన అవసరం మాత్రం మనకి లేదు. బుద్ధైనా చెప్పాలి, దూరంగా అయినా ఉండాలి. మరి ఇదర్రా కథా కమలం చెప్పింది కదా. మరి ప్రశ్నలు వేయాలా వద్దా? వేద్దాం. చెప్తే చెప్తారు, లేకపోతే లేదు. మొదటి ప్రశ్న, రెండు ఎలుకలు కుందేలుకు ఎలా బుద్ధి చెప్పాయి? రెండు ఎలుకలు కుందేలుకు ఎలా బుద్ధి చెప్పాయి? రెండవ ప్రశ్న, అహంకారం వల్ల ఆఖరికి జరిగేది ఏమిటి? అహంకారం వల్ల ఆఖరికి జరిగేది ఏమిటి? మరి టైటిల్ చెప్పాను కదా, నేనే ఇచ్చేస్తాను. ఎప్పుడూ కూడా అహంకారం పనికిరాదు. టైటిల్ అహంకారం హానికరం. అహంకారం హానికరం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.